గంగాపురం అనే గ్రామంలో రమణయ్య సావిత్రి కొత్తగా పెళ్లైన దంపతులు కాపురం ఉండేవారు. సావిత్రి పేరుకు తగ్గట్లు భర్తంటే ఎనలేని అభిమానము, గౌరవము, చూడచక్కని సౌందర్యం. రమణయ్యకు అంత మంచి భార్య దొరికినందుకు సంతోషపడిపోయాడు. ఆ ఇంట్లోనే రమణయ్య తన తల్లి నిర్మలమ్మతో ఉన్నాడు. ఒకరోజు పొలం నుండి వచ్చిన రమణయ్య ఇలా అన్నాడు. సావిత్రి, స్నానానికి నీళ్లు తోడావా? మీకు వేనీళ్లు తువ్వాల స్నానాల గదిలో పెట్టాను. చక్కగా స్నానం చేసండి. వేడివేడి అన్నంలో ఆకుకూర పప్పు, పప్పుచారు వడ్డిస్తాను. భోజనం చేద్దురుగాని. ఇద్దరూ కలిసి సరదాగా భోంచేసి ఆ రాత్రి సావిత్రి తన భర్తతో ఇలా అంది. ఏవండి, అత్తమ్మకొక్కదానికి ఒక గదెందుకు? కొత్త దంపతులం మనం. బయట పడుకోవడం నా వల్ల కావడం లేదు. మీ అమ్మ ఆ గది ఇస్తుందేమో అడిగి చూడండి. తప్పదంటావా? 50 ఏళ్లుగా ఆమె ఆ గదిలో అక్కడే పడుకుంటుంది. ఆమెకు ఆ గదంటే చాలా ఇష్టం. అయినా ఓసారి చెప్పి చూస్తానులే. ఎలాగైనా ఆమె నొప్పించండి. మీకు పెళ్ళైనా కూడా ఆమె ఆ గది వదలడం లేదు. మీ అమ్మకు అంత మాత్రం కూడా తెలీదు కాబోలు. రమణయ్య మరుసటి రోజు వాళ్లమ్మ నిర్మలమ్మను పిలిచి గది కావాలని అడిగాడు. సరే నాయనా, పెళ్ళైన మీకు గది కావాలి. ముసల్దాన్ని నాకెందుకు? నా సామాన్లు బయట పెట్టండి. హాయిగా లోపల పడుకోండి నాయనా. మరుసటి రోజు రమణయ్య పొలం పనుల కోసం పొలానికి ఎద్దుల్ని, ఆవుల్ని తీసుకుని బయల్దేరాడు. సావిత్రి, నేను పొలం పనులకు వెళ్తున్నాను. ఈరోజు పొలంలో చాలా పనులున్నాయి. అమ్మను సరిగా చూసుకో. ఆమెకు వేలకు తిండి పెట్టి వేలకు మందులివ్వు. మధ్యాహ్నం భోజనానికి అన్నం, కూరలు గంపలో పెట్టుకుని పొలానికి తీసుకురా అని పనుల్ని పురమాయించి పొలానికి బయల్దేరాడు. సావిత్రి భర్తని పొలానికి పంపించేసి అత్త దగ్గరకొచ్చి నిలబడి ఇలా అంది. ఏమమ్మా అత్తమ్మా, కొత్తగా పెళ్ళైన నీ కొడుక్కి కోడలికి ఈ గది ఇవ్వాలన్న ఆలోచన కూడా రాలేదా? నువ్వు వయసులో ఉన్నప్పుడు ఇలానే చేశావా ఏంటి? నీ కొడుకు చెప్పేంతవరకు ఆ గదిలోనే తిష్టవేశావ్? వయసొచ్చింది కాని కొంచెం కూడా బుద్ధి రాలేదమ్మా నీకు అని ఈసడిస్తూ కోపంగా మాట్లాడింది సావిత్రి. నిర్మలమ్మ నిశ్చేష్టురాలైంది కోడలి ప్రవర్తన చూసి. ఇలాంటి మాటలు సావిత్రి ఎప్పుడూ మాట్లాడలేదు. కోడలు దురుసుతనానికి ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు నిర్మలమ్మకు. ఆమెకు ఆ గదిని అంటిపెట్టుకుని ఉండాలని ఏనాడూ అనుకోలేదు. తనకు పెళ్ళై కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి తన భర్త తన కోసం ఇష్టపడి కట్టిన గది అది. తన భర్తతో పంచుకున్న అనుభవాలు, అనుభూతులన్నీ ఆ గదిలోనే. అందుకే నిర్మలమ్మకు ఆ గదంటే చాలా ఇష్టం. వయసుడిగిపోయిన ముసల్దాన్ని ఆ గది నాకెందుకమ్మా? మీరు చెప్తే ఎప్పుడో ఖాళీ చేసేదాన్ని కదా. మీ సుఖం కన్నా కావాల్సిందేముంది చెప్పు? అత్తమ్మా, ఏం తెలియనట్టు మాట్లాడొద్దు. నేను పొలానికి పోతున్నా. ఆయనకి భోజనం తీసుకెళ్తున్నాను. రాత్రన్నం చాలా మిగిలిపోయింది కాని ఆ అన్నంలో కూరేసుకొని భోంచెయ్యమ్మా. రాత్రి మిగిలిపోయిన అన్నం నేను తినలేనమ్మా. మీరు చేసుకున్నదే నాకు కొంచెం పెట్టండి చాలు. అత్తమ్మా, నీకర్థం కాదా? నీ కొడుకు పగలంతా కష్టపడుతూ పొలం పనులు చేస్తున్నాడు. ఆయనకు మంచి ఆహారం ఇవ్వాలి కదా. నీకోసం నేను విందు భోజనాలు వండలేనమ్మా. పెట్టింది తిను, లేదంటే వంట చేసుకో. ఎవరొద్దన్నారు? నువ్వు వంట చేసి మాకూడా పెట్టు. హాయిగా తింటాం. వయసులో ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు ఈ ఇంటి కోసం కష్టపడినాను. రకరకాల వంటలు చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ముసల్దాన్ని అయిపోయి ఒంట్లో శక్తి సడలిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చాక నేను వంట చేయడం మానుకున్నాను. అయినా ఒంట్లో శక్తి ఉంటే తప్పనిసరిగా వంట చేస్తానమ్మా. బాగా చెప్పొచ్చావులే అత్తమ్మా. ప్రతి అత్తమ్మ ఇలానే అంటుంది. కోడలొస్తే ఇంట్లో పని చెయ్యరు. కాళ్ళు అడ్డంగా చాపుకొని పడుకుంటారు. కోడలి మీద పెత్తనం చెయ్యాలని చూస్తారు. మీరెందుకు పని చేయకూడదు? కోడలికి కొడుక్కి కొత్తగా పెళ్ళయింది కదా, మంచి వంటలు చేసి పెట్టొచ్చు గదా అని అన్నది సావిత్రి కోపంగా. ఆమె అత్తగారిని ఎన్ని మాటలనాలో, ఎంత బాధ పెట్టాలో మాటలతో దెప్పి పొడుస్తూనే ఉంటుంది. భర్త రమణయ్య లేనప్పుడు అత్తగారిని మాటలతో, చేష్టలతో విపరీతంగా బాధ పెడుతూ ఉంటుంది. అమ్మా సావిత్రి, నువ్వంటే నాకు ఏమీ కోపం లేదు. నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి. ఏది, రాత్రి మిగిలిన ఎంగిలి మెతుకులు ఇట్లా పడై తినేసి మందులు వేసుకుంటాను. మీరు చల్లగా ఉండాలనేదే నాకు కావాల్సింది. జాగ్రత్తగా వెళ్ళి అబ్బాయికి అన్నం పెట్టు. మధ్యాహ్నం అయిపోతూ ఉంది అని అన్నది నిర్మలమ్మ. సావిత్రి అత్తమ్మను చొరచొరమని చూస్తూ వేడివేడి రాగి సంకటి ముద్దల్ని, అన్నాన్ని, చేపల పులుసు, కూరల్ని ఒక గంపలో పెట్టుకుని పొలానికి వెళ్ళిపోయింది. పొలం గట్టుమీద భర్త రమణయ్యకు ఆప్యాయంగా కొసరి అరిటాకు వేసి వడ్డించింది. హాయిగా భార్యాభర్తలు పొలం గట్ల మీద కూర్చొని భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సావిత్రి, అమ్మకు అన్నం పెట్టి వచ్చావా? భలేవారండి. మీ అమ్మగారు చక్కగా కంచం పెట్టుకొని వేడివేడిగా రాగి సంగటి ముద్దలు,
చేపల పులుసు వేసుకుని లొట్టలేసుకుంటూ తింది. ఆమెకేమి చేసిపెట్టే కోడలుంది కదా, బాగా కూర్చొని ముప్పొద్దులా తింటుంది. రమణయ్య సావిత్రి చెప్పిన మాటలు విని సంతోషంతో సావిత్రిని అభినందించాడు. కోడలంటే నీలా ఉండాలి, భార్య అంటే నీలా ఉండాలి. పేరుకు తగ్గట్టు నిజంగా సావిత్రివే. నేను చాలా అదృష్టవంతుణ్ణి సావిత్రి. భర్త మాటలు విని పొంగిపోయింది సావిత్రి. ఆ రాత్రి వరండాలో నులక మంచం మీద పడుకున్న నిర్మలమ్మ చలికి వణికిపోసాగింది. మరుసటి రోజు ఎప్పటిలానే రమణయ్య పొలానికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ తల్లికి జాగ్రత్తలు చెబుతూ పెళ్ళానికి ఏ మందులు ఎప్పుడు ఇవ్వాలో తెలిపాడు. ఇదిగో సావిత్రి, అమ్మకు చక్కెర వ్యాధి, రక్తపోటుందని తెలుసు కదా. ఆ 2 మాత్రలు ఇవ్వడం మర్చిపోద్దు, సరేనా? ఆమె ఇంగ్లీష్ మందులు వేసుకోదండి. ఆయుర్వేద వైద్యుడిచ్చిన నాటుమందులే వేసుకుంటుంది. ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా వినదు. నా మాట అస్సలు వినడం లేదు. ఇదిగో అత్తయ్య, ఈరోజు నుండి మీ బట్టలు మీరే ఉతుక్కోండి. నా వల్ల కాదు. నేనేమైనా ఇంట్లో పనిచేసే యంత్రాన్నా? పొద్దస్తుమానం మీకు సేవలు చేయడానికి? మీరు ఎక్కడైనా అనాథాశ్రమంలో చేరితే ఇంకా మంచిది. ఇక్కడ మా ప్రాణాలు తోడేస్తున్నారు. నిర్మలమ్మ వచ్చిన దుఃఖాన్ని ఆపుకుంటూ, ఎంత మాట అన్నావు తల్లి. నేనప్పుడే నీకు బరువైపోయానా? కాటికి పోయేదాన్ని అనాథాశ్రమంలో చేరమంటావా? ఈ ఇంటిని పొలాన్ని వదిలి ఎక్కడికి పోతాను? 50 ఏళ్లుగా ఇక్కడే పడి ఉన్నదాన్ని. నువ్వు నన్ను బయటికి వెళ్ళగొడతావా తల్లి? ఇలాంటి సానుభూతి మాటలు మాట్లాడితే ఇక్కడ వినేవారు ఎవ్వరు లేరత్తమ్మా. మీ కొడుకు సంతోషంగా ఉండాలంటే మీరు కొన్ని రోజులు బయటుండాల్సిందే. బోలెడన్ని అనాథాశ్రమాలున్నాయి ఇప్పుడు. చెట్టంత కొడుకుండగా నాకు అనాథాశ్రమంలో చేరాల్సిన కర్మ ఏం పట్టిందమ్మా? దిక్కు మొక్కు లేక నా అనేవారు లేక అక్కడ పడుండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. సావిత్రి కోపం తారాస్థాయికి అందుకుంది. ప్రతి ఇంట్లో ఈ ముసలోళ్ళ బాధ ఒకటి తగలబడిపోతుంది. పూర్వకాలంలో పెద్దోళ్ళు ఏ కాశీకో రామేశ్వరంకో పోయి అక్కడే చివరి రోజులు కృష్ణారామ అనుకుంటూ గడుపుతారు. నువ్వు కూడా అక్కడికే వెళ్ళొచ్చుగదా. నిర్మలమ్మ ఏమీ మాట్లాడలేదు. పొర్లుతున్న దుఃఖంతో అక్కడున్న నులక మంచం మీద వాలిపోయింది. పొలం నుంచి వచ్చిన రమణయ్యకు తల్లి నీరసంగా కనపడడం చూసి చలించిపోయాడు. ఏమైందమ్మా? ఒంట్లో బాగాలేదా? మందులు వేసుకున్నావా? అన్నం సరిగా తిన్నావా లేదా? నిర్మలమ్మ ఏమీ మాట్లాడలేదు. కోడలు గురించి ఏవైనా చెబితే ఇంకా హింస పెడుతుంది, సతాయించి తిండి కూడా పెట్టకుండా చంపేస్తుందని మనసులో అనుకొని నిర్మలమ్మ ఏమీ మాట్లాడలేదు. ఏమీ లేదు నాయనా, ఒంట్లో నలతగా ఉంది, అందుకే నీరసంగా ఉన్నాను. సావిత్రి వైపు కోపంగా చూస్తూ, సావిత్రి, అమ్మకు మందులిచ్చావా? అన్నం పెట్టావా? ఆహా, మీ అమ్మకి ఏమీ కాలేదు. 3 పూటలా బాగా చేసి పెట్టినవన్నీ అడిగించుకొని ఆరగిస్తుంది. మీరు ఏమీ కలత చెందక పోయి స్నానం చేసిరండి. వేడివేడిగా భోజనం వడ్డిస్తాను. ఎంత అడిగినా అమ్మ కారణాలు చెప్పడం లేదు. నాకు అనుమానంగా ఉంది. అమ్మ నా పెళ్లికి ముందు ఎంతో సరదాగా కలుపుగొలుపుగా నవ్వుతూ ఉండేది. పెళ్ళై సావిత్రి ఇంటికొచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణింపసాగింది. దీనికి కారణమేమో అర్థం కావడం లేదు. సావిత్రి బాగానే చూసుకుంటుంది కదా, మరి అమ్మకి ఏమైందో అర్థం కావడం లేదు. ఆ రోజు రాత్రి, మీ అమ్మకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పిందండి. మన దంపతుల మధ్య ఆమె ఇక్కడుండడం బాగాలేదట. ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పించమంటుంది. నిన్న నాకు మీ అమ్మ ఈ విషయం చెప్పిందండి. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా సావిత్రి? మనమిద్దరముంటే మా అమ్మకు అనాథాశ్రమంలో చేరాల్సిన అగత్యమేమొచ్చింది? చెట్టంత కొడుకుని నేనుండగా తల్లికి అనాథాశ్రమం గతెందుకు? నువ్వేదో నిజాలు దాస్తున్నావు అని అన్నాడు రమణయ్య భార్యవంక అనుమానంగా చూస్తూ. సావిత్రి చిన్నపిల్లలా ఏడుస్తూ ఇలా అంది. అంతేలే, పెళ్ళాం మాటలు మీకు రుచించవు. నేను మీ బాగు కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటే మీరు మీ అమ్మ మాటలే వింటారు. మీ అమ్మను అనాథాశ్రమంలో చేర్చవలసిన కర్మ నాకెందుకు? ఆమె నోటి నుండే ఈ మాటలొచ్చాయి. ఆమె చెప్పిందే నేను చెప్పాను. 2 రోజుల తరువాత పెళ్ళాం మాటలు విని అమ్మ నిర్మలమ్మను అనాథాశ్రమంలో చేర్పించి వచ్చాడు రమణయ్య. సావిత్రి ఆనందానికి అంతే లేకుండా పోయింది. 2-3 రోజుల తర్వాత రమణయ్య ఒక సాధువును ఇంటికి పిలుచుకొని వచ్చారు. సావిత్రి, సావిత్రి! ఎవరండి ఈ సాధువు? ఈయన పేరు గుడ్డిస్వామి. ఈయన కాశీకి వెళ్తున్నాడు. అక్కడక్కడా నచ్చిన వాళ్ళ ఇళ్లలో 4-5 రోజులుండి నడుచుకుంటూ కాశీకి వెడతాడట. గుడ్డిస్వామిగారు మన ఇంట్లో ఉండడం మన అదృష్టం. ఈ స్వామికి ఏమి కావాలన్నా చేసిపెట్టు. ఇలాంటి పుణ్యాత్ముల సేవ చేసుకుంటే మనకు బాగుంటుంది. అలాగేనండి. రండి సాంలోరు,
మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. మీకేం కావాలో అడగండి. మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించండి అంటూ గుడ్డిస్వామి కాళ్లకు దండం పెట్టింది. సావిత్రి, అన్నట్టు మరిచాను. ఈ స్వామి గుడ్డివాడు, కొంచెం చెవుడు కూడా ఉంది, కానీ వేదాంతాలు బాగా మాట్లాడతారు. ఈ స్వామి దగ్గర మనం దేవుడి గురించి, కథల పురాణాల గురించి వింటాం. మన ధర్మం కూడా బాగా చెబుతాడు స్వామి. అందులోనూ స్వామికి జ్యోతిష్యం కూడా బాగా తెలుసు. మీ ఇల్లు చాలా బాగుంది. మీరిద్దరే ఉంటారా ఇక్కడ? అవును స్వామి, మేమిద్దరమే ఉంటాం. మాకు పెళ్ళై సంవత్సరమైంది. ఇంకా పిల్లలు కలగలేదు. మా చేతిరేఖలు చూసి చెప్పండి, మాకు సంతానయోగముందా అని అడిగింది సావిత్రి. గుడ్డిస్వామి సావిత్రి చేతిరేఖలు స్పృశిస్తూ కొంతసేపు మనసులో లెక్కలు వేసుకున్నాడు. ఆ తరువాత ఇలా అన్నాడు. అమ్మా సావిత్రి, నువ్వు సుగుణాల రాశివి. అత్తా మామల పట్ల దయగలదానివి. భర్తను అలనాటి పురాణాల్లో సావిత్రిలాగా చూసుకుంటావు. సావిత్రి కథ నీకు తెలుసా? అని అడిగాడు గుడ్డిస్వామి. సావిత్రి కథ నాకు తెలీదు స్వామి, మీరు చెప్తారా? సావిత్రి అనే ఆమె ఒక మహాసాధ్వి, మహాపతివ్రత. భర్తను మరణం నుండి తప్పించడానికి యమధర్మరాజుతో పోట్లాడింది. భర్త కోసం యమలోకానికి వెళ్లి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. అందుకే సావిత్రి పేరు ఆచంద్ర తారార్కముగా నిలిచిపోయింది. ప్రతి స్త్రీ కూడా సావిత్రిలాగా ఉండాలని కోరుకుంటుంది. ఒకరోజు గుడ్డిస్వామి ఒక మూలను కూర్చొని జపం చేసుకుంటున్నారు, చేతిలో ఉన్న రుద్రాక్షమాలను త్రిప్పుతూ. అంతలో పక్కింటి రంగమ్మత్త వచ్చింది. రా అత్తా, బాగున్నావా? సావిత్రి, బావున్నావా? ఎవరీ సాధువు? ఎందుకట్లా కూర్చొనుండాడు? షు, గట్టిగా అరవకు. స్వామికి కళ్ళు కనపడవు, కొంచెం చెవుడు కూడా ఉందంటలే. అయితే ఇంకేమి, సంపాదించిందంతా ఇలాంటి దొంగ సాధువులకు తగిలేయడం మంచిది కాదమ్మా సావిత్రి. మీ ఆయనకు చెప్పు, ఇలాంటి వాళ్ళు సందు చూసి ఇంట్లో ఉన్న డబ్బులు, వెండి, బంగారమేమైనా ఉంటే కొల్లగొట్టి పారిపోతారు. ఈ సాధువు అలాంటివాడు కాదులే అత్తా, ఎంతో మంచోడు. కాశీకి పోవాలని మనింట్లో కొన్ని రోజులుంటాడంట. అవునే పిల్లా, మీ అత్తమ్మెక్కడా? కనబల్లేదే? అని అన్నది రంగమ్మత్త ఇల్లంతా కలే చూస్తూ. ఆ ముసిల్లాని పేరెత్తకు రంగమ్మత్తా, నా ప్రాణం తినేసిందనుకో. రోజు 2 పూటలా వేడివేడి కూరలు, అన్నం వండాలి. రాగి సంగటి తినదంట. రాత్రిపూట మిగిలిన సద్దికూడు విసిరిపడేసింది. ఆమె బట్టలన్నీ నేనే ఉతకాలి. నా చేత కాలేదు రంగమ్మత్త. అందుకే నేను మా వారికి చెప్పి అనాథాశ్రమంలో చేర్పించా. వీరిద్దరి మాటలు మూలన కూర్చున్న సాధువు వింటూనే ఉన్నారు. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే నీకు మీ అత్తమ్మ బరువైపోయిందటే సావిత్రి. అనవసరంగా బరువులు తగిలించుకోకూడదు. ముసిల్ది మా మధ్యలో ఎందుకు, పానకంలో పుడకలాగా. అందుకే అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాను. ఇక చచ్చినా రాదనుకో, నేను రానివ్వను కాక రానివ్వను. ఏమో అనుకున్నా, మహా ఘట్కురాలువే నువ్వు. స్వామి, మాకు సంతానయోగం ఉందా లేదా? మీరు జ్యోతిష్యం బాగా చెప్తారు కదా, అలాగే చేతిలోని గీతలను బట్టి జరగబోయేది కూడా బాగా చెప్తారంట కదా అని అడిగాడు రమణయ్య. ఈరోజు దశమి, శుక్రవారం మంచి రోజు. ఏది, మీ భార్యాభర్తలిద్దరూ చేతులు చూపించండి. చేతిలో గీతల్ని తెలియజేసే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అంటారు నాయనా. అని వారి చేతిలోని రేఖల్ని స్పృశిస్తూ ఇలా అన్నారు గుడ్డిస్వామి. నాయనా రమణయ్య, నీ చేతుల గీతల్ని బట్టి మీకు 3 ఆడపిల్లలు పుడతారు. 3 కోటీశ్వరుల ఇళ్లకు కోడళ్లుగా వెళ్ళి మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. నువ్వు కూడా ఇంకా చాలా పొలాలు కొని మంచి కోటీశ్వరుడవుతావు. నీకు రాజకీయ బలం కూడా ఉంది. రాజకీయ నాయకుడిగా నువ్వనుకుంటే రాణిస్తావు. రమణయ్య సావిత్రిలో ఆనందానికి అంతేలేదు. సంతోషంగా స్వామి కాళ్లకు దండాలు పెట్టారు. అంతలో సావిత్రి ఇలా అంది. స్వామి, 3 ఆడపిల్లలా? నాకు కొడుకు కనే యోగం లేదా? అని అన్నది కొంచెం విచారంగా. నీ చేతిరేఖలు చూశానమ్మా, నీకు పుత్రయోగం లేదు తల్లి. సావిత్రి, కొడుకైనా కూతురైనా ఒకటే. ఈ కాలంలో కూతుర్లే మేలు. కంటే కూతుర్నే కనాలి అన్నారు కదా పెద్దలు. కొడుకులకు పెళ్ళైతే పెళ్ళాం మాట వింటారు. కూతురు అత్తవారింటికి వెళ్ళినా పుట్టింటి వారిమీద మమకారం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులంటే ప్రేమ, ఆప్యాయత, అభిమానం చూపిస్తారు. నాకు కూతుర్లే కావాలి. వాళ్లను బాగా నా శక్తి కాడికి చదివిస్తాను. మంచి శ్రీమంతుల ఇంటికి కోడళ్లుగా పంపిస్తాను అని అన్నాడు రమణయ్య గర్వంగా మీసాలు మెలేస్తూ. తథాస్థు, అభీష్టఫలసిద్ధిరస్థు అని దీవించాడు రమణయ్యను స్వామి. అంతలో రమణయ్య ఇంకొక ప్రశ్న అడిగాడు. స్వామి, రాత్రి నాకు కల వచ్చింది. ఆ కలలో మా అమ్మ ఆకాశంలో రెక్కలు తగిలించుకుని ఎగిరిపోతుంది. పక్షిలాగా అలాగే ఎగిరిపోతూ ఎగిరిపోతూ మా సావిత్రిని కూడా చేతులు పట్టుకుని లాక్కుంటూ వెడుతుంది. సావిత్రికి రెక్కల్లేవు. ఈ కల కారణమేమి స్వామి? ఈ కలకు అర్థం చెప్తారా స్వామి? అని అడిగాడు రమణయ్య. సావిత్రి ఆశ్చర్యంగా వారిద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది. నాయనా రమణయ్య,
నీకొచ్చిన కల కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆ కల రహస్యం చెబుతాను విను. మీ అమ్మ రెక్కలతో ఎగిరిపోతుంది అంటే మీ అమ్మగారు త్వరలో మరణిస్తుంది అని అర్థం. నీ భార్య సావిత్రిని లాక్కెళ్తుంది అంటే ఆమెకు మరణగండం ఉందని అర్థం. బహుశా మీ అమ్మగారు ఎందుకో కోడలు పట్ల కోపంగా ఉన్నారు, అందుకే తనతో పాటు లాక్కెళ్తుంది. సాధువు మాటలు వినగానే సావిత్రి భయంతో వణికిపోయింది. బోరున ఏడుస్తూ, స్వామి, ఈ కల నిజం కాకూడదు. నేనేం పాపం చేశాను? నన్ను ఎందుకు యమలోకానికి లాక్కెడుతుంది మా అత్తమ్మ? ఆమె ఇక్కడున్నన్నాళ్ళు నేను బాగా చూసుకున్నాను గదా, భర్తకు సేవలు చేసుకుంటున్నాను. దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తముందా స్వామీ? ఉంది తల్లి. మీ అత్తగారిని ఇంటికి తెచ్చుకుని ఆమెకు సేవలు చెయ్యటమే నీ ప్రాయశ్చిత్తం. నువ్వు మీ అత్తగారి పట్ల కొన్ని తప్పులు చేశావు. నువ్వు కోడలిగా బాధ్యతలు నిర్వర్తించలేదు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి ఆమెకు సరైన తిండి పెట్టకుండా చీదరించుకున్నావు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అయినా గుడ్డిలో మెల్లన్నట్లు మీ అత్తగారిని ఇంటికి పిలిపించుకుని ఇకనైనా బుద్ధిగా సేవలందించి కోడలిగా నీ బాధ్యతలు నిర్వర్తించు. అలాగే స్వామి, బుద్ధి తక్కువ పనిచేశాను. ఉన్నన్నాళ్ళు మా అత్తని సూటిపోటి మాటలతో హింసించాను. ఆమెని ఇంటి నుండి వెళ్ళగొట్టి అనాథాశ్రమం పాలుచేశాను. నా తప్పులను క్షమించండి అని భర్తవైపు తిరిగి రమణయ్య కాళ్లకు దండం పెట్టింది. సావిత్రి, అయిపోయిందేదో అయిపోయింది. ఇకనైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ బాధ్యతలు నిర్వర్తించు. ఇంట్లో పెద్దవాళ్లుంటే అదృష్టం. వాళ్ళు మనకు బరువు కాదు. ముసలి తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత. వాళ్ళున్న ఇల్లు సిరి సంపదలతో తులతూగుతాయి. సావిత్రి, నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. నీకు గుణపాఠం తెప్పించడానికే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. మా అమ్మను బాగా హింసించావని, తిండి కూడా సరిగా పెట్టలేదని నాకు తెలుసు. కాని నీలో మార్పు, ఆ పశ్చాత్తాపం రావాలనే మా మామగారిని ఈ దొంగ సాధువేషంలో నటించమన్నాను. ఇతను గుడ్డివాడు కాదు, చెవిటివాడూ కాదు, మా అమ్మగారి సోదరుడు. నువ్వు రంగమ్మత్తతో చెప్పిన విషయాలన్నీ నాకు ఈ సాధువేషంలో ఉన్న మా మామయ్య చెప్పినాడు. నీ గుట్టంతా నాకు తెలిసిపోయింది. నీ బాగోతం విన్నాక నిన్ను నీ పుట్టింటికి పంపించేద్దామనుకున్నాను. కాని నన్ను నమ్ముకుని వచ్చిన అర్ధాంగివి, ఈ ఇంటిని కాపాడవలసిన ఇల్లాలివి. మా అమ్మగారిని నువ్వు కోరుకున్నట్లుగా అనాథాశ్రమంలో చేర్పించలేదు. ఇది నాటకమే. మా అమ్మ మా మామగారింట్లో క్షేమంగా ఉంది. ఆమె మన ఇంటికి ఎప్పుడు వద్దామని తహతలాడిపోతుంది. పద పద, అమ్మను పిలుచుకొని వస్తాం. ఆమెను మంచిగా చూసుకుందాం అని అన్నాడు రమణయ్య. అందరూ కలిసి నిర్మలమ్మను ఇంటికి పిలుచుకొని వచ్చారు. బుద్ధి తెచ్చుకున్న సావిత్రి అత్తగారికి అన్ని సపర్యలు చేస్తూ, భర్తకు పనుల్లో సహాయం అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.